హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా 3 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో మా మమ్మీ స్టైల్లో నిప్పట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన లాంగ్ వీడియోలో నిప్పట్లు అనేది చేసుకున్నాము. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. బియ్యం పిండి తీసుకోవాలి, ఒట్టి బియ్యం తీసుకొని ఆడించుకోవాలి నున్నగా. మళ్ళీ ఆ తర్వాత శనగిత్తనాలు వేయించుకొని ఇలా పొడి చేసుకోవాలి, మిక్సీకి వేసుకోవాలి. ఆ పొడి దీంట్లోకి వేసుకున్నాం. మిరపిత్తనాలు, ఒట్టి మిరపకాయలు రోట్లో దంచుకోవాలి. ఇలాగా ఇత్తనాలు ఉండాలి. జీలకర్ర వేసుకున్నాము, అలాగే సాల్ట్ మనకు తగినంత. చూడండి, కరివేపాకు ఇది నూనెలో తేలేసుకున్నాను. తేలేసుకున్నాక ఇలా పిసుకోవాలి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా పొడి పొడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి, అన్నీ పట్టేలాగా. చాలా బాగుంటాయండి నిప్పట్లు. పిల్లలకి కావాలనిపిస్తుంటే, తినాలనిపిస్తుంటే నేను చేస్తున్నాను. మీరు ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు వాటర్ అనేది వేసుకున్నాము మనకు తగినన్ని. మనం ఎలా గోధుమ పిండి పిసుకుంటామో అలాగే పిసుకోవాలి. బాగా అంతా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. అంతా ముద్ద ఇలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముద్దలు. ఇప్పుడు కొంచెం పక్కన పెడదాం దీన్ని. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నామండి. పెనం హీట్ అవనిద్దాం. పెనం హీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత. ఎక్కువ పడుతుంది ఎందుకంటే తేలేసుకోవాలి కదా నిప్పట్లు. ఆయిల్ హీట్ అవనిద్దాం. చూడండి, ఫ్రీడమ్ ఆయిల్ పేపర్ మీద నిప్పట్లు చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము పిండి తీసుకొని నిప్పట్లు అనేది చేసుకున్నాము. చూడండి, ఏదైనా పేపర్ తీసుకోండి. నేను నూనె పేపర్ తీసుకున్నాను. దీనికి ఆయిల్ పట్టించుకోవాలి. ఆయిల్ ఉంది దీనికి ముందుగానే. ఇలా ఒత్తేసుకోవాలి. చేత్తోనే నూనె పెట్టుకొని, చేతికి నూనె అనుకొని ఇలా ఒత్తుకోవాలండి గుండుగా. కింద అయితే నూనె పట్టించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి దానికి ఆ నూనె ఉంది. మళ్ళీ చేసినప్పుడు నూనె పట్టించుకున్నాం. అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా చేసుకొని నూనెలో వేసుకోవాలి. నూనె హీట్ అయిందో లేదు చూద్దాం. కొంచెం వేసుకున్నాం ఫస్ట్. హీట్ అయిందో లేదు చూసేకి. హీట్ అయింది. ఇప్పుడు మనం అనేది ఇవి వేసుకున్నాం. చూడండి, ఇక్కడ చూపి. ఇవి ఇలా చూడు ఎంత బాగా వచ్చి. అలా చేసుకోవాలండి. చూడండి, అందుకే కింద ఆయిల్ రాసుకుంటే చాలా ఫ్రీగా వచ్చేస్తాయి, లేకుంటే అతుక్కొని వెళ్ళిపోతాయి. అన్నీ ఇలాగే చేసుకొని వేసుకోవాలి. నిప్పట్లు అనేటివి బాగా ఎర్రగా కాగాలి. చూడండి, కాగిపోయినాయి. ఇప్పుడు మనము కింద న్యూస్ పేపర్ వేసుకొని దీంట్లో వేసుకున్నాము. ఆయిల్ అంతా పేపర్ వీరుస్తుంది. ఇలా అన్నీ ఇలాగే తలేసుకోవాలి. అన్నీ ఇలాగే. చూడండి ఫ్రెండ్స్, మన వేడి నిప్పట్లు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్, సీ యూ.